నా పేరు డాక్టర్ టి కృష్ణమూర్తి అండి. రెడ్ క్రాస్ యోగా ఇన్స్టిట్యూట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2 నందు సూపరింటెండెంట్గా సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ముందుగా వైద్య నిపుణులు అందరికీ జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ నా ధన్యవాదాలు. ప్రేక్షకులకు కూడా సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ ఈ డాక్టర్స్ డే సందర్భంగా చెప్పినటువంటి జబ్బులకు చికిత్సలు, ప్రకృతి చికిత్స, యోగా చికిత్సలు ఆచరించి తొందరగా మీ జబ్బులను నయం చేసుకుంటారని ఆశించుతున్నాను. ముందుగా మనము జుట్టు, తలపైన ఉండే జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలామంది ఈ తలకు సంబంధించిన కదలికలు చెయ్యరు. రాత్రిపూట మేలుకోవడము, పగలు నిద్రపోవడం చేస్తుంటారు. ఇలా మినిమం 6 అవర్స్ నిద్ర రాకపోతే వాళ్ళకు మానసికంగా ఒత్తిడి తగులుతుంది. తలకు మంచి రక్త ప్రసరణ రాదు, తలనొప్పి ఉంటుంది, హెయిర్ రూట్స్ కూడా ఇరిటేషన్కు గురవుతుంది. ముందు ఈ హెయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుంది దాని గురించి మనం ఆలోచించాలి. తలపైన ఉన్న హెయిర్ రూట్స్కు అనగా స్కాల్ప్ ఏరియా యందు ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఈ మెడికేటెడ్ షాంపూసు, వేరే మెడికేటెడ్ ఆయిల్స్, హెయిర్ గ్రోత్ ఆయిల్స్ ఇవన్నీ మీకు సక్రమమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి ప్రకృతి సిద్ధంగా మనం చేయవలసిన రూల్స్ ఏమి హెయిర్ ఫాలింగ్ లేకుండా ఉండాలంటే అది ముందుగా తెలుసుకోవాలి. ముందు పరిశుభ్రత, వారానికి 2 సార్లు అన్నా లేకుంటే ఆల్టర్నేట్ డేస్ అన్నా ఈ న్యాచురల్ కుంకుడుకాయ కానీ లేకుంటే సీకాకాయ రసంతో చేసిన పౌడర్తో తల కడుగు ఉండడం మంచిది. ఈ తలస్నానం తర్వాత హెయిర్ రూట్స్ దగ్గర తడి లేకుండా చూసుకోవాలండి. గాలి మామూలు ఫ్యాన్ కింద కానీ లేకుంటే లేత ఎండ కిరణాలు కానీ హెయిర్ రూట్స్ తగిలేటట్టు చూడాలి. ఈ తలస్నానం తర్వాత హెయిర్ డ్రైయర్స్ వాడడం నిషేధం అండి. ఈ హెయిర్ డ్రైయర్స్ వలన స్కాల్ప్ ఏరియా ఉండే చర్మము దెబ్బతింటపోతుంది. కాబట్టి న్యాచురల్ ఎయిర్ లేకుంటే సీలింగ్ ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఉండి హెయిర్ రూట్స్ డ్రై చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చాలామందికి ఈ తల మీద ఉండే వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ముఖ్య కారణము చుండ్రు కానీ లేకుంటే తలలో పేలు అంటారు, లేకుంటే హెడ్ లైస్ అని అంటారు. ఈ చర్మ స్కాల్ప్ తలానికి సరిగా శుభ్రత లేకపోయినా, సరిగా పోషణ లేకపోయినా పైనుండే చర్మం ఊడిపోతుంటుంది, దురద ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఒక్కోసారి పొట్టు ఊడిపోతుంది. నిద్ర లేస్తానే దిండి దగ్గర మీద పొట్టు ఊడి ఉంటుంది. చాలామంది దురద వచ్చినప్పుడు ఈ చేత్తో గీత అంటారండి స్కాల్ప్ ఏరియా. అది మంచిది కాదు. గోళ్ళ కింద కూడా బ్యాక్టీరియా ఉంటుంది, అది మళ్ళీ హెయిర్ రూట్స్కు దెబ్బతీస్తుంటుంది. కాబట్టి ఎవరన్నా దురద పెట్టినప్పుడు గీరాలనుకుంటే ఈ స్టెరిలైజ్డ్ గ్లౌసెస్ తీసుకొని ఆ హెయిర్ రూట్స్ దగ్గర రబ్ చేయడం మంచిది. ముఖ్యంగా మనం హెయిర్ రూట్స్ స్ట్రెంత్గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి వయసును బట్టి 2.5 లీటర్ నుంచి 3.5 లేకుంటే 4.5 లీటర్లు నీళ్ళు తాగాల. ఇలా నీరు సక్రమంగా తాగేదాని మూలాన మన స్కాల్ప్ ఏరియా పైన ఉండే రక్తనాళాలకు సరిగా రక్త ప్రసరణ జరిగి దాని గుండా నరిష్మెంట్ గుండా జరిగి హెయిర్ రూట్స్ స్ట్రెంత్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది అన్నం తినేటప్పుడే నీళ్ళు తాగుతారు, మిగతా టైంలో నీళ్ళు తాగకూడదు. రూల్ ప్రకారము భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు హాఫ్ గ్లాస్ కంటే ఇంకా తక్కువలో 2-3 గుటికలే నీళ్ళు తాగాల. గంట తర్వాత నీళ్ళు మీరు తాగాల్సింది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళ వయసుని బట్టి లేకుంటే మీకు చలికాలమా, వర్షాకాలమా, ఎండాకాలమా దాన్ని బట్టి కూడా నీటి పరిమాణము పెద్దవాళ్ళు అయితే 3.5 నుంచి 4.5 లీటర్లు తాగాలండి. ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్, చల్లగా ఉండే పదార్థాలు ఎన్ని తీసుకుంటే దాని మూలాన మీ డైజెషన్ డిస్టర్బ్ అయిపోతుందండి. దాంతో మలబద్ధకం వస్తుంది. మన శరీరంలో 4
బహిష్కర అవయవాలు ఉన్నాయి, లివర్తో కలిపితే 5 అవుతాయి. అవి పెద్ద ప్రేగులు, మూత్రపిండాలు, స్కిన్ను, ఊపిరితిత్తులు. ఈ 4 శరీరంలో తయారైనటువంటి మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తుంటుందండి. సపోజ్ ఈ లార్జ్ ఇంటెస్టైన్ సక్రమంగా పనిచేయక మలబద్ధకం ఉంటుందనుకోండి, అప్పుడు కొన్ని టాక్సిన్స్ శరీరంలో మిగిలిపోయి ఆ లివర్లో చేరి తర్వాత స్కిన్ మీద డిపాజిట్ అవుతుందండి. కాబట్టి స్కిన్ డిసీజెస్లో మీరు మలబద్ధకం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మలబద్ధకం లేకుండా చూసుకోవాలంటే నీళ్ళు ఎక్కువ తాగాల, పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్ భుజంగాసనం కానీ, శలభాసనం కానీ, ఇంకా మిగతా ఎక్సర్సైజ్ కానీ చేయాల్సింది ఉంటుంది. మళ్ళీ తలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. నిద్ర సరిగా పోవాల్సింది ఉంటుంది. లేకపోతే మెంటల్ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మలబద్ధకం సరిగా లేకుండా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ డైట్, లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు, మెంతికూర కానీ, చుక్కకూర కానీ, పాలకూర కానీ, మునగాకు కానీ ఇలాంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే మీకు ఐరన్, కాల్షియం సక్రమంగా బాడీకి లభించి హెయిర్ రూట్స్ కూడా స్ట్రెంత్గా ఉంటాయండి. హెయిర్ కలర్ కూడా తొందరగా తెల్లబడకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెడికేటెడ్ షాంపూస్ వాడకుండా ఉండాల్సింది ఉంటుంది. తలపై శుభ్రత పాటించాల్సింది ఉంటుంది. మన ప్రకృతి చికిత్సలో ఆయిల్స్ ఉన్నాయండి. దాంట్లో ఇవి కొబ్బరి నూనె బ్లూ కలర్ బాటిల్లో తీసుకొని ఒక చెక్క మీద ఎండలో 48 అవర్స్ ఉంచాలండి. డైలీ 6 అవర్స్ 8 డేస్ చెక్క మీద ఉంచాల. బ్లూ కలర్ బాటిల్లో నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ తీసుకొని ఆ మూత గట్టిగా పెట్టాల్సింది ఉంటుంది. ఆ సన్లైట్లోంచి తీసిన తర్వాత కూడా ఇంట్లో చెక్క మీద అన్పాలిష్డ్ వుడ్ మీద ఆ బాటిల్ ఉంచాల్సింది వస్తుంది. ఈ బ్లూ వాటర్ చార్జ్డ్ ఆయిల్ హెయిర్ రూట్స్కు చాలా నరిష్మెంట్ ఇస్తుంది, కూలింగ్ ఉంటుంది, హీట్ కాదు హెయిర్ రూట్స్. కొద్దిగా ఆయిల్ తీసుకొని హెయిర్ రూట్స్కు మీరు మర్దన చేయాల్సింది ఉంటుంది. తర్వాత కొద్దిసేపు ఎండలో కూర్చోవచ్చు. ఇంకా ముఖ్యంగా చాలామంది ఈ దురలవాట్లు ఉంటాయి. ఈ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇలా చేస్తుంటారు. ఇలా మాదక ద్రవ్యాలను, దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బాడీలో టాక్సిన్స్ ఎక్కువ చేరి తలకు జబ్బు ఎక్కేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలా. ఇంకోటి, నీళ్లు తాగేటప్పుడు నిలబడి నీళ్లు తాగకూడదండి. కూర్చొనే సిప్ బై సిప్ నీళ్ళు తాగాల్సింది ఉంటుంది. చాలామంది చెంబులు లోటాలు నీళ్ళు నిలబడి ఎత్తుకొని తాగుతారు. దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ దెబ్బతిందో అప్పుడు మీకు మలబద్ధకం వస్తుంటుంది. కాబట్టి ఫస్ట్ చాలామందికి పద్ధతి తెలియదు. ఎప్పుడు నీళ్ళు తాగినా మీరు చల్ల నీళ్ళు తాగకుండా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఐస్ క్రీమ్లు ఇవన్నీ తీసుకుంటే దానివల్ల కూడా డైజెషన్ డిస్టర్బ్ అయ్యి స్కిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తల పరిశుభ్రత ఉండాలా. తలకు సంబంధించిన ఆసనాలు మీకు ఈ ఎపిసోడ్లో చూపిస్తాము. ఆ ఎక్సర్సైజ్ చేయాలా. నిద్ర సరిగా వచ్చేదానికి రాత్రిపూట 3 అవర్స్ బిఫోర్ స్లీపే మీ డిన్నర్ అయిపోయి చేయాలా. లేట్ అవర్ ఈటింగ్తో కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర డిస్టర్బ్ అయ్యే దాని వల్ల కూడా అక్కడ మీకు ఈ శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటికి పోవు. చర్మతలను కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రావు. హైపర్ టెన్షన్ కానీ ఇంకా మిగతా మానసిక జబ్బులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తలపైన జుట్టు పెరగాలన్నా, వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలన్నా ప్రకృతి నియమాలను పాటించాలని ఉంటుంది. చాలామంది ఈ చిన్న వయసులో హెయిర్స్ తెల్లబడడం జరుగుతుంది. లేకపోతే పెద్ద వయసులో కూడా కొంతమందికి గ్రే హెయిర్ వస్తుంటుంది. ఈ గ్రే హెయిర్కు న్యాచురల్ రెమెడీ ఉందండి. మనము ఇది గుంటగలగరాగు లేకుంటే భృంగరాజ్ లీవ్స్ అంటారు. అవి కర్రీ లీవ్స్, కరివేపాకు, ఆ తర్వాత వేపాకు, ఈ 3 పేస్ట్గా దంచి నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ మరక్కాచి తర్వాత వడగట్టి బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ అప్లై చేసే దానివలన నిదానంగా మీకు హెయిర్ కలర్ చేంజ్ అవుతా పోతుంది. ఇంకా రెండవ పద్ధతిలో కలబంద గుజ్జు ఉంటుందండి. కలబంద గుజ్జులో
ఈ జామాకు ఉందండి, జామాకు కచ్చా పచ్చా దంచేసి 2 నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేడి చేసి ఫిల్టర్ చేసి తలకు పట్టించాలండి. ఇట్లా వారానికి ఒక 2 సార్లు 3 సార్లు అప్లై చేస్తే 1 నెల లోపల మీకు హెయిర్స్కు నార్మల్ పిగ్మెంటేషన్ వచ్చి బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ కృత్రిమంగా తయారయ్యే హెయిర్ డేస్ కొంతమందికి చాలామందికి అడ్జస్ట్ కావు. స్కాల్ప్ పైన ఈ పుండ్లు కానీ దురద కానీ వస్తుంటుంది. కాబట్టి న్యాచురల్ బ్లాక్ కలర్ ఇచ్చే ఇంగ్రీడియంట్ ప్రకృతిలో లభించే దాన్నే తీసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా కొంతమందికి డాండ్రఫ్ మూలాన తలలో పుండ్లు వస్తుంటాయండి. అట్లాంటి వారికి ఈ నేల ఉసిరి అని ఉంటుంది. ఈ నేల ఉసిరి దానికి సీడ్స్ అండర్ లీఫ్ అండి. దీనికి ఉంటాయి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ ప్లాంట్కు. ఈ నేల ఉసిరి రసము కొద్దిగా నిమ్మరసము తలకు హెయిర్ రూట్స్కు పట్టించేదాని మూలాన మీకు చర్మము తలపైన ఉండే చర్మం మృదువుగా ఉండి ఏమన్నా అక్కడ ఈ తేలు కానీ పేలు కానీ వేరే ఏమన్నా బ్యాక్టీరియా కానీ హెయిర్ రూట్స్ దగ్గర ఉంటే అవి తగ్గుతుంది, చర్మతలం స్మూత్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విహార నియమాలు పాటించుతూ ఈ మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ హెయిర్ రూట్స్కు మసాజ్ చేస్తూ రోజు ఐరన్ విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా ఎండలో కూర్చుంటూ ఈ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా అంటే ఆకుకూరలు తీసుకోవాలా మీరు ముఖ్యంగా, లేదంటే బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలా. సీజనల్ ఫ్రూట్స్ పప్పాయ కానీ వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మీకు న్యాచురల్గా విటమిన్స్ ఐరన్ కంటెంట్ కాల్షియం ప్రిపరేషన్స్ మీకు దొరుకుతుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ బాదం పప్పు అక్రోటు నానబెట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. లేకపోతే ఈ అంజూర పండ్లు లేదంటే ఫిక్స్ అంటారండి, అవి ఎండు ద్రాక్ష మునక్క ఇవి కూడా నానబెట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే దాని మూలాన ఐరన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. చాలామందికి లేడీస్ స్త్రీలకైతే వయస్సు సమయంలో ఒక్కోసారి ఎక్కువ బ్లీడింగ్స్ రక్తస్రావం జరిగి వాళ్ళు ఎనిమిక్ అవుతూ అంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ గర్భాశయకు సంబంధించిన న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐస్ కోల్డ్ ప్యాక్స్ అంటారు అది తీసుకుంటూ తర్వాత స్కిన్కు సంబంధించిన ఈ ఆయిల్స్ కానీ ఈ జ్యూసెస్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటుంటే ఐరన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. ఐరన్ లెవెల్స్ 12 గ్రామ్స్ కంటే తక్కువ ఉండదు లేడీస్కు, జెంట్స్కు ఇంకా ఎక్కువ ఉండాలా, 40 గ్రామ్స్ పైన ఉండాలా. ఐరన్ లెవెల్స్ తగ్గినప్పుడు హెయిర్ రూట్స్ నరిష్మెంట్ తగ్గి హెయిర్ ఫాలింగ్ అవుతుందండి. ఇంకా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లో కొంతమందికి కీళ్ళ నొప్పులు బెడ్ రిడన్ అయి ఉంటారు. అలాంటప్పుడు తల మీద హైజీన్ సరిగా లేక వాళ్ళకి హెయిర్స్ ఊడిపోతూ ఉంటాయి. సపోజ్ ఇది టైఫాయిడ్ ఫీవర్ ఉంది, లేకుంటే ఎంట్రిక్ ఫీవర్ అంటారు, రెండు ఒకటే. కొంతమందికి ఈ కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్స్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాలింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ జబ్బును బట్టి ఆ జబ్బుకు సరైన చికిత్స చేసుకుంటూ ఈ ప్రకృతిలో లభించే పదార్థాలను ఉపయోగించుతూ మీరు జీవన శైలిని సెట్ చేసేదాని వలన హెయిర్స్ ఊడిపోవడం ఆగి హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. థ్యాంక్ యూ.